ఏమయ్యా రెడ్డి, తినేసలా గమ్మను కూర్చున్నావేంది? పోయి ప్లేట్ కడుక్కోవచ్చు కదా. అదికి నాకు ఇక్కడ మనిషి ఉంది. ఇక్కడ రా నాయనా. ఈ తట్ట తీసుకుని పోయి బాగా కడిగి కొండువా. సరే, ఇవిగో బీడీలు. వెళ్ళు. ఏంటో ఇది అన్యాయంగా ఉంది. జైల్లో నీకు అన్నీ దొరుకుతున్నాయి, నువ్వు ఇంట్లో ఉన్నట్టే ఆర్డర్ వేస్తున్నావు, అతను అలాగే చేస్తున్నాడు. అవునికి నేను తట్ట ఇచ్చినాను, చూడలేదా నువ్వు? అవును, ఖాళీ తట్టిచ్చావు, అతను దాన్ని తీసుకొని నవ్వుకుంటూ పోతున్నాడు. సిరిపు తట్టకు లేదురా, దుడ్డుకి. తట్టకి కింద 10 రూపాయల నోటు వెచ్చి పాస్ చేశాను, చూడలేదా నువ్వు? ఎల్బోర్డు. న్యాయం చచ్చిపోయిందిరా నాయనా, న్యాయం చచ్చిపోయిందిరా. విడరా, నన్ను విడరా. మీకెవరండి ఈ గతి చేసింది? దొంగ నా కొడుకులు, చెప్పండి. అవన్నీ నేను కొల చేసేసి మళ్ళీ వస్తును. జైలర్ సార్, ఇవరు నా ఫ్రెండు, సత్యవంతుడు, సన్మార్గుడు. ఇవరికి ఏం పనిష్మెంట్ ఉందో అది నాకివ్వండి. ఇవరిని విడుదల చెయ్యండి. నేను ఇక్కడి నుంచి పోయేది లేదు. నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం కావాలి. తీసుకెళ్ళండి త్వరగా. విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారు. ఆయన మీకు బాగా తెలుసా? నేనేంటో ఇతనికి ఒక్కడికే తెలుసు. వన్స్ ఫర్ ఆల్, విశ్వనాథ్ చాప్టర్ క్లోజ్. లాయ వృత్తి పోయింది, 6 మాసాలు జైలు శిక్ష కూడా పడింది. ఫర్ యువర్ హెల్ప్ డాడీ. ఇదిగో చూడు, శబ్దం చేయకుండా తాగు. మీరిద్దరూ జైల్లోంచి తప్పించుకుని వచ్చారు. ఎలా ఉంది గాడిదని చెప్పింది. డాడీ అండగా ఉంటే జైలేంటి జైలు? డబ్బును విసిరి కొడితే ఒరిజినల్ బయట, డూప్లికేట్ లోపల. మిస్ గీత, మీ కాంట్రాక్ట్ని ఎక్స్టెన్షన్ చేయమని సార్ చెప్పారు. మీరు అకౌంట్ సెటిల్ చేయమని చెప్తే అర్థం ఏంటి? నాకు మిస్టర్ జిఎన్కే ఓనర్ కాదు అని అర్థం. గీత, నా ఓనర్ సెంట్రల్ జైల్లో సి క్లాస్లో ఉన్నారు. వెంటనే సెటిల్ చేసి చెక్ పంపించండి, వస్తాను. హలో, లాస్ట్ మంత్ మనం ఇద్దరం ఒక ఇంటర్వ్యూలో కలుసుకున్నాం. పోయిన సంవత్సరం కూడా కలిసే ఉంటారు, ఎందుకంటే ఇంటర్వ్యూ అటెండ్ కావడమే నా పని. తమ్ముడు ఇలారా, 10 రూపాయలకి ఇవ్వు. గాంధీగారి ఫుడ్డే ఈరోజు మనకు ఫుడ్. అయ్యో మేడం మేడం, ఆ డబ్బు పట్టుకోండి. 1 రూపాయి కావచ్చు, కానీ నాకు అది ఇంపార్టెంట్. దాన్ని పట్టుకునింటే మీ గౌరవం తగ్గుండేది కాదుగా. దాన్ని మీరు నాకు ఇచ్చుంటే చూసేవాళ్ళు మీరు నాకు దానం చేస్తున్నారని అనుకునిండేవాళ్ళు. సార్ మీకొద్దా? వద్దని నువ్వే చెప్పావుగా, వెళ్ళు. మేడం, మీరు? ఇంటర్వ్యూకి వచ్చాను, ఉద్యోగం దొరికింది. అలాగే మీ దగ్గర మాటలు పడ్డాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను మిమ్మల్ని సరిగ్గా చూడలేదు. అట్ ద సేమ్ టైం ఇంతమంది మేము ఇక్కడున్న ఉద్యోగం మీకు వచ్చింది చాలా సంతోషంగా ఉంది. రండి, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. లేదు, అక్కర్లేదు. పర్వాలేదంటే మీకు నా మీద కోపం అని అర్థం. రండి వెళ్దాం. మేడం, మీ ఇల్లు ఎక్కడా? ఇక్కడే పక్కనే. ఫస్ట్ టైం ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యారా? వస్తానయ్యా. రెడ్డి గారు, రెడ్డి గారు. ఏమివయ్యా? తప్పుగా అనుకోకండి, అంతా మామూలే. ఇదిలో తప్పు ఏముంది? యథా రాజా తథా ప్రజ. ఎక్కడ ఎక్కడ సెంట్రల్ ఉందో అక్కడ అక్కడ మామూలు ఉంది. ఇదో పెట్టుకో. మళ్ళీ ఎప్పుడొస్తారు? శీఘ్రం వస్తానయ్యా. నా ఫ్రెండు విశ్వనాథ గారు ఉళ్ళ ఇరికారు కదా, ఆ ధర్మవంతుడికి ద్రోహం చేసిన రాస్కెల్స్ అందరినీ ఎడుతుకొని ఇక్కడికి నేను తిరిగి వస్తాను. రెడ్డి గారు వాళ్ళగేం చెప్పయ్యా, సొల్లయ్యా. జైల్లోంచి బయటికి పోతున్నాను నేను, పెద్ద పదవిలో వస్తును. ఉనకదా నల్లది చెప్పు. రెడ్డి గారు జిందాబాద్, రెడ్డి గారు జిందాబాద్, రెడ్డి గారు జిందాబాద్, రెడ్డి గారు జిందాబాద్. విశ్వనాథ్ లంచం తీసుకున్నారు. ఇదేమి వేలం పాటయా, ఎలక్షన్ మీటింగా? ఎందుకు ఇంత శబ్దం పోడరా నువ్వు? ఎందుక? కోట్ల అబద్ధం చెప్పానని అంటున్నారు కదా.
అది పొయ్యి కాదురా, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. కళ్యాణంలో పొన్నుకి అళగు ఉంది, పడిపు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెబుతున్నారు. అది పొయ్యి లేదు, శుభకార్యము. ఎలక్షన్లో ఇది చేస్తాము, అది చేస్తాము అని సొల్றாங்க. అది పొయ్యి కాదు, పాలిటిక్స్. ఒరేయ్, నిజం చెబితే మనం స్వర్గత్తికి పోతాము, పొయ్యి చెబితే స్వర్గం మన కోసం ఇక్కడికి వస్తుందిరా. ఒరే గోపి, ఈ ప్లాన్ కి జిఎన్కే నీకు ఎంత డబ్బు ఇచ్చారు? రెడ్డి, సౌండ్ ఎందుకురా, సైలెంట్ గా చూడు. రెడ్డి, ఈ బ్లాక్ అండ్ వైట్ చూసి కొంచెం తాగి దాని తర్వాత చెప్పు. రేయ్, విస్కీకి నిజానికి ఆవరద లేదురా. విస్కీ లోపలికి పోతే ఉన్మై బయటికి వస్తుంది. రెడ్డి, నన్ను మోసం చేయవు కదా. విస్కీ బాటిల్ ఇవ్వు. నువ్వు మ్యాటర్ ఓపెన్ చేయి, నేను బాటిల్ ఓపెన్ చేస్తాను. సరే, చెప్తాను. ఆ, ఆ. అలా రా. బాగా పోసి తాగించాడు, నా నుంచి నిజం కక్కించాడు. చూపే, వాడు మందు పోస్తే నువ్వు కక్కేస్తావా? మందు పోస్తే మందు కక్కాలి కానీ నిజం ఎందుకయ్యా కక్కావు? ఇప్పుడు వీడిని ప్రయోజనం ఏంటి? జిఎన్కే బాటిల్ చూపించిన ప్రతి చోట వీడు నిజం కక్కేసాడు అనుకో, మన విషయం ఊరంతా పాకిపోద్ది. ఏమంటావు గాడిదని చెప్పేది? కరెక్ట్ అనుకోండి. ఆ, బాబా, సార్, ఇతన్ని మన బాంబే గోడౌన్కి పంపించే. ఎక్కడికి? విస్కీ 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 పని చేసినట్టుగా ఇంక ఏది పని చేయదు. ఇది మన అనుభవం. మిమ్మల్ని నేరస్తుడిగా తీర్మానించారు. ఇక మీరు లాయర్ పని చేయలేరు కదా. ఇటువంటి అనుభవాలు ఎదురైనప్పుడే మనిషిలో రోషం పెరుగుతుంది. సరే పద, ముందు అమ్మని చెల్లెల్ని చూద్దాం. అయ్యా, అన్నయ్య వచ్చేసాడు. అన్నయ్య, ఎవరు మీరు? ఏం కావాలి? నువ్వే కావాలి పాపా. ఎవరా మీరు? వదలండి, వదలండ్రా. వదలండి, వదలండ్రా, వదలమంటుంటే. వదలండ్రా. ఏయ్, ఏయ్, ఏయ్. ఏయ్. రేయ్! శాంతి, అమ్మా శాంతి, ఏమైందమ్మా? ఏమైంది? ఏడవకూడదమ్మా. అమ్మెక్కడా? పట్టుకో. అమ్మా, 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 ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, శాంతి,
పేదవాళ్ళకి ఆండవన్ను జిందాబాద్. విశ్వనాథ్ గారు జిందాబాద్. పేదవాళ్ళకి ఆండవన్ను విశ్వనాథ్ గారు జిందాబాద్. నీతివంతుడు విశ్వనాథ్ గారు జిందాబాద్. విశ్వనాథ్ గారు జిందాబాద్. విశ్వ ఈ కేసుకు సంబంధించి శ్రీమతి మీనాక్షి గారు సహజంగా మరణించారా లేక హత్య గావించబడ్డారనేదే అనుమానాస్పదంగా ఉంది. జరిగింది హత్యేనని ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న శాంతి బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఇక అదే రోజున తనపై పక్క గదిలో బలాత్కారానికి ప్రయత్నించినట్టుగా కూడా చెప్తున్నారు. ఇదే ఈ కేసులో మొదటి బలహీనత. హత్య చేసినట్టుగాను శాంతిని బలాత్కారం చేయబోయారన్న ఆరోపణను ఎదుర్కొంటున్న ఈ నలుగురు కూడాను హత్య జరిగిన రోజున వాళ్ళు ఈ ఊర్లోనే లేరని, వ్యాపార విషయంగా బెంగళూరులో ఉన్నామని బలమైన ఆధారాల్ని వీరు చూపుతూ ఉన్నారు. ఇది ఈ కేసు యొక్క రెండవ బలహీనత. ఎనీవే, ఇక జరిగింది హత్య కాదా అని తీర్మానం చేయడానికి మనకున్నది ఇద్దరే సాక్షులు. ఒకరు పోలీస్ ఇన్స్పెక్టర్, రెండవ వారు డాక్టర్. పోలీస్ ఇన్స్పెక్టర్ రమేష్ గారిని పిలుస్తున్నాను. మీనాక్షి గారి ఇంట్లో మీరు సెర్చ్ చేయడానికి వెళ్ళినప్పుడు హత్యకు సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరికాయా? లేదు సార్. గొంతు నిలిమి చంపుంటే నాలుక బయటికి వచ్చేది, లేదంటే హత్య చేసిన వాడి వేలిముద్రలు గొంతు మీదో ఛాతీ మీదో ఉండేవి. మేము ఫోటోలు తీసిన తర్వాత అలాంటి గుర్తులు కానీ ఆనవాళ్ళు కానీ ఎక్కడా లేవు. అంటే ఇది హత్య కాదని పోలీసు వారు చెప్తున్నారా? ఆల్రెడీ దీనికి సంబంధించిన సాక్ష్యాలని కోర్టు వారికి సమర్పించాం. నా ఉద్దేశం ప్రకారం ఇది హత్య కానే కాదు. తరువాతి సాక్షి డాక్టర్. చనిపోయిన మీనాక్షి గారి మృతదేహాన్ని పరీక్షించిన డాక్టర్ మీరే కదా? ఎస్ సార్. ఆ పరిశోధనలో హత్యకు సంబంధించిన ఆధారం మీకు ఏదైనా దొరికిందా? హత్య ఉంటే తప్పకుండా దొరుకుతుంది. ఆల్రెడీ ఆవిడ ఆస్తమా వ్యాధితో బాధపడేవారు. అనుకోకుండా పొగ రావడం వల్ల ఊపిరి ఆడక ఆవిడ చనిపోయారు. సో అది సహజమైన మరణం అని మీరు ఖచ్చితంగా చెప్తున్నారు? ఎస్ సార్, అదే నా రిపోర్ట్లో కూడా ఉంది. సాక్ష్యాలను సరిగ్గా సమర్పించలేకపోయినందున అనుమానంతో దోషులకు అనుకూలంగా మార్చివేసి వారి నలుగురిని విడుదల చేస్తున్నట్టుగా తీర్పిస్తున్నాను. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నారా? మన గాంధీని చూస్తున్నాను. తరే, నేను జీఎన్కేని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు నువ్వు నాకెందుకు తోడుగా రాలేదు? ధనవంతుడి ముందు ఆ దైవం కూడా తక్కువని చెప్పాడే జీఎన్కే. నీకు సిగ్గుగా లేదు? నువ్వు ఓర్చుకోగలవు. నువ్వు